గాజు కింద పడిపోతే మాకెంత అపశకునం. అందరూ ఏమనుకుంటారు? సర్లేమ్మా, గాజు పడింది అమ్మవారి కాళ్ళ దగ్గరే కదా, వదిలే. గాజు కింద పడినంత మాత్రాన ఇలా అందరి ముందు కొడతావా? ఇంకో 3 గాజులు కొనుక్కునేస్తే సరిపోతుంది కదా. తప్పమ్మా, ఒక్కసారి గాజులు కింద పడి పగిలిపోతే మళ్ళీ వేయకూడదు. ఎవరైనా గాజులు ఒకసారే కొనాలి, మళ్ళీ మళ్ళీ వేయకూడదు. అయినా అమ్మవారి సమక్షంలో పడిపోయింది కదా, ఇక అది అమ్మవారికే చెందినట్టు. నాకేదో అనుమానంగా ఉంది. దుర్గా, పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు. శూలానికి గాజులు పడ్డం అనేది అమ్మవారి కరుణతో ఉంటుంది. ఆవిడ గాజు ఆవిడే తీసుకున్నప్పుడు నీకెందుకు లేనిపోని అనుమానాలు? పోలీస్ బావ అన్నట్టు అమ్మవారు చల్లగా దీవిస్తే చాలు. మనసులో లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి. పదండి వెళదాం. చాలా గ్రేట్. అది గాని వచ్చిందనుకో, అక్కడ అందరి ముందు లెవెల్ చూపించాలని చూస్తుంది. అది రావడం అవసరమా? వచ్చే ముందు లక్ష్మి చెప్పింది అదే నిజమైంది. అక్కడ వదిలేసొస్తే ఇదేదో స్వర్గ సుఖాలు అనుభవించేది ఆదిత్యని కొంగును ముడేసుకుంటుందని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ అందర్నీ మెప్పించి మార్కులు కొట్టేస్తోంది. అమ్మా దుర్గమ్మ, మీ కోడలు సామాన్యురాలు కాదు, అఖండ తెలివితేటలు కలిగిన అమ్మాయి. ఉండబట్టే కదా పూజారి గారిని కాపాడి అసలు దొంగని పట్టించింది. అక్కే లేకపోతే పూజారి గారి పాటికి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకునేవారు. మరే అవును, అందరూ దుర్గ నీ కోడలు అని పొగుడుతుంటే ఘనంగా గౌరవంగా ఉంది. కాని దాని మొండితనం, పందాలు కాసే తత్వం, నేనంటే లెక్కలింతనం, అది నచ్చకే నాకు శత్రువయ్యింది. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా తప్పులేదు గాని ఒక్క నిరపరాధికి శిక్ష పడ్డ పాపమే అన్నట్టు ఈ ఊరికి పాపం తగలకుండా కాపాడింది. ఈ పుణ్యం ఊరికి జరగడానికేనేమో ఈ పండక్కి మమ్మల్ని అందర్నీ పిలిచేలా చేశాడా భగవంతుడు. అంతే అంతే, లేకపోతే అందరం ఎందుకు వచ్చేవాళ్ళం? దీని పొగడ్తలు వెళ్ళాక చస్తున్నా. అందుకే దీన్ని ఇక్కడికి రాకుండా చెయ్యాలనుకున్నాను. కానీ ఇది అత్తయ్యని మేనేజ్ చేసొచ్చి ఇలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటోంది. దీన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్లేలా చెయ్యాలి. ఎవరైతే దీనికి కరెక్ట్? వాచ్మెన్. ఎస్, వాడిని అందరి ముందు పట్టించింది కాబట్టి వాడే దీనికి కరెక్ట్. టైం చూసి వాడిని కలిసి వాడిని దీని మీదకి కత్తి దూయించాలి. ఆవిడ గారిని పొగట్టమేనా? మా ఆక సంగతి చూసేదేమైనా ఉందా? అప్పుడే ఏమాకలి? ఆకలా పాడా? మధ్యాహ్నం మెతుకలే గొంతులోంచి దిగలేదు. నన్ను పొగుడుతున్నారు కదా, అదే దీని కుళ్ళు.
ఇదే కరెక్ట్. లేకపోతే 8 కూడా అవ్వలేదు. అప్పుడే భోజనం గురించి మాట్లాడడం ఏంటి? బావా ఉన్నమాట అంటే ఊలికి ఎక్కువ అంటారులే. అమ్మా నువ్వు వెళ్ళి వంటల సంగతి చూడు. వాటి పాటికి అవి అవుతూనే ఉన్నాయి. ఏంటి పండగ అంటే మంటలు వంటలేనా? అలా అంటావేంటాలుడు? సరదా సరదాగా ఆటలు పాటలు సంతోషాలు ఏం లేవా, తినటమేనా అని బాగా ఉద్దేశం నాన్నగారు. మీ ఊరు ఆటలు ఆడించవే స్వాతి. మీ ఊరు ఆటలేంటి? ఊరూరుకో ఆటలుంటాయా? చెమ్మకి చెల్లా ఎందుకుండు? ఇప్పుడు మా ఊళ్ళో శకలక బేబీ, సభాష్ రాణి అనే ఆటలు చాలా ఫేమస్ తెలుసా? శకలక బేబీ శబాస్ రాణినా? అవేం ఆటలే? పేరేదో బాగుంది స్వాతి. ఆట ఎంత వరస్ట్, పైగా విలేజ్ గేము. హే ఏంటది? అవతల ఫేమస్ అని స్వాతి అంటుంటే నువ్వేంటి వరస్ట్ అంటున్నావు? అయినా విలేజ్ అంటూ తక్కువ చేసి మాట్లాడకు. అవి లేకపోతే పట్నాలు లేవు, మనము లేము. జనాలకు ఊపిర్లు ఊదేది పల్లెటూర్లే. పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలు తెలుసా? సరేలే మావయ్య, దానికి అన్ని విషయాలు తెలిస్తే అలా ఎందుకు వాగుతుంది? మనం తినే ప్రతి గింజ గ్రామాల నుంచి, గ్రామస్తుల కష్టం నుంచే వస్తుంది తెలుసా? ఈ ఊళ్ళకి మొక్కితేనే మన 5 వేళ్ళు మెక్కడానికి మన నోట్లోకి వెళ్తాయి. ఆదిత్య, దీనికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటుంది. వదిలే. స్వాతి, నువ్వేదో గేమ్ అని చెప్పావు కదా, దాని గురించి చెప్పు. మరేం లేదక్క, ముందందరం పంటలు వేసి. పంటలా? పంటలేంటి? ఏది సరేనా? నువ్వు నోరు మూసుకోవే. నువ్వు చెప్పు స్వాతి. పండిన వాళ్ళంతా స్టాచ్యూ అనగానే బొమ్మల్లా నిలబడాలి. దొంగైన వాళ్ళు వాళ్ళని ఎలా అయినా సరే నవ్వించే ప్రయత్నం చేయాలి. టచ్ చేయొద్దు, నవ్వితే అవుట్. మళ్ళీ వాళ్ళు దొంగలవుతారు. నవ్వకుండా చివరిదాకా నిలిచే వాళ్ళు విన్నర్. వాళ్ళే శభాష్ రాణి. అంటే ఆడవాళ్ళు ఆడగేమా? మగాళ్ళు కూడా ఆడొచ్చు బావా. శబాష్ రాణి అన్నావు కదా. మీరు గెలిస్తే సభాష్ రాజా అంటారు. అయితే ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం. రానన్నా, చిన్నపిల్లల ఆటల్లో నేనేంట్రా? పండగల సరదాకి చిన్న పెద్ద తేడా ఏంటి పోలీస్ బావా? అమ్మా రామ్మా. రే అత్తయ్యరా, రండి రండి, అందరూ రండి. ఏ వెంకటలక్ష్మి, రా స్వాతి, ఇట్రా. అందరూ చేతులు పట్టుకోండి. ఎవరిది పని? మనందరం పక్కకి వెళ్దాం పదండి. రండి రండి. మీరు ఆడండి నలుగురు. ఆంటీ దొంగ, ఆంటీ 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 దొంగ, ఆంటీ దొంగ.
రమ్య మేమంతా ఆటలాడుతూ ఉంటాం గానీ మధ్య మధ్యలో పాయసం పండ్ల రసం ఇస్తా ఉండు. అలాగే అయ్యగారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? మా మర్యాదలు మాయ బావా. అంత ఆటల్లో ఉన్నప్పుడే మెల్లగా వెళ్లి వాణ్ణి కలిసి రావాలి. ఈ మధ్యలో పాయసంలోనో లేకపోతే పండ్ల రసంలోనో మందు కలిపి తులసి బొమ్మల కాళ్ళు చేతులు నోరు పడిపోయేలా చెయ్యాలి. అటు వాడి చేత అటాక్, ఇటు నా అటాక్. చాలు, తులసికి ఊపిరాడదు. ఇంకా తులసి బతుకు కథమైపోవాల్సిందే. స్టాట్యూ అవుట్ అయ్యారు కదా. స్టాట్యూ ఇప్పుడు నేను నవ్వి అవుట్ అయ్యి ఎవరినైనా నవ్వించి అవతలికెళ్ళి తులసి చావుకి ముహూర్తం పెట్టాలి. స్టాచ్యూ ఎవరు తులసి అంట, దుర్గమ్మ కోడలంట. నన్ను దొంగలాగా పట్టించి ఊర్లో అందరి ముందు నన్ను అవమానిస్తుందా? దాన్ని ఊరికే వదలను. అస్సలు వదలొద్దు. ఆగు. నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం లేదు. అది నీకు మాత్రమే శత్రువు కాదు, నాకు కూడా శత్రువే. నా బతుకే అడ్డుపడింది అది. అలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎలాగైనా తన అంతు చూడాలి. అందుకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. అలాగే నా ప్రయత్నానికి కూడా నువ్వు హెల్ప్ చెయ్యాలి. తప్పకుండా మేడం. ఏం చెయ్యాలి? అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. నానా, ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరిని నవ్విస్తారో మీ ఇష్టం, నవ్వించండి. ఓకేరా, వెళ్ళండి. మావయ్య సూపర్ గా ఆడుతున్నారు. సూపర్ అల్లుడు. ఏంటమ్మా? అరే
ఉత్తమ అత్త కోడళ్ళ ఫ్రేమ్ చూడు ఎంత అదిరిపోయిందో. సూపర్ కదా. ఏయ్ ఆహా సూపర్ మా చెల్లి చూడరా. అరే 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 స్టాచ్యూ. ఇంతకీ లక్ష్మి ఎటు వెళ్ళినట్టు? అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? వేస్ట్ ఫెల్లో. కమాన్ అత్తయ్య, మావయ్యని తులసిని. ఈయన ఇంకా అవుట్ అవ్వలేదా? అవుట్ అవ్వలేదా ఇంకా? ఏమండి ఏమండి, ఎప్పుడు నీ దగ్గరే ఉన్నట్టు బ్లాంక్ ఫేస్ లో ఉన్నాడేంటమ్మా? అదే అన్నయ్య నాకు అర్థం కావట్లేదు. తులసి వదనా. స్వాతి, అరే హీరోయిన్ చూసినట్టుంది ఇప్పుడు. మేడం ఇది తీసుకోండి. ఏంటిది? సరే, తులసి నీ పని అయిపోయినట్టే. నువ్విక తప్పించుకోలేవు. ఈ మందుతో నువ్వు శాశ్వతంగా నిద్రపోతావు. నేను తీసుకెళ్తాను. పర్లేదమ్మా. లేదు నేను తీసుకెళ్తాను. నువ్వు వేరే పని చూసుకో, వెళ్ళు. అలాగేనమ్మా. సరే, నేను తీసుకెళ్తాను. వద్దు, అక్కర్లేదు. నువ్వు వేరే పని చూసుకో, నేను తీసుకెళ్తాను. సరే అమ్మా. చిన్న మాయా, ఏం పని జరగట్లా. నవ్వరండి చిన్న. అరే 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 నవ్వేయాలి ఇప్పుడు. సాంబయ్య, తాగు. స్టాచ్యూ. నవ్వించండి త్వరగా. మీ ఆయనకు చాలా కష్టంగా ఉంది దుర్గమ్మ. ఈవిడతో చాలా కష్టం. పిన్ని, ఈవిడ మామూలుగానే శిలా. మీరు ఇలా వచ్చి తులసి నవ్వించండి. అమ్మయ్యా. ఎయ్యరా చెందులైరా.
తులసి అవుట్. తాగు. నువ్వే తాగు. తాగు. స్టాచ్యూ. ఛ, నీ చావు నా చేతికి అందించి తప్పించుకున్నావు కదే. అయినా నీ మరణం నిన్ను వెంటాడుతూనే ఉంది. వాచ్మెన్ నిన్ను వదలడు. ప్రాణాలతో నిన్ను తిరిగి మాతో రానివ్వడు. ఇప్పుడు మా మంగళాంబని నవ్వించాలా? పాపం ఆవిడ్ని చూసారా ఎలా విగ్రహంలో అయిపోయిందో? ఆ కళ్ళు చూడు. ఆవిడ స్మైల్ చూడండి. మంగళం నవ్వేసింది. మంగళం నవ్వేసింది. నవ్వేసింది. ఆహా, ఎంత నిబ్బరం దుర్గమ్మ. అంతా నవ్వాం గాని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు మాత్రం నవ్వకుండా నిలబడగలిగావు. అదంతే, పట్టు పట్టిందంటే ఉడుం పట్టే. దాని మొండితనం నాకు తెలుసు, మీకేం తెలుసు?